ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఆర్థిక సహకారాన్ని ఇస్తున్న కుటుంబము ఏలూరు గన్ బజార్ నివాసితులు చింతాటి కిషోర్ గారు, లలిత గారు, కుమార్తెలు కుసుమ, అను సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం. కిషోర్ గారికి, లలిత గారికి ధన్యవాదాలు. కుసుమ గారిని, అను గారిని దేవుడు దీవించినట్లు ప్రార్థిద్దాము. ఏసీటీలో రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యేటువంటి ఏసే పరిష్కారము హెవెన్ టీవీలో రాత్రి 9:30 గంటలకు మార్చబడింది. ఈ విశేషాన్ని మీరు గుర్తెరగాలని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఏసే పరిష్కారంలో ట్రాన్స్మిషన్ సందర్భంగా ఛానల్స్లోను సమయాల్లోనూ కొన్ని మార్పులు తీసుకున్నాము. అక్టోబర్ మాసం నుండి వాటిని మీ ముందుకు తేవాలని నేను ఇష్టపడుతున్నాను. జ్ఞాపకం ఉంచుకోండి, నేను సమయాలు చెబుతాను. హెవెన్ టీవీలో 3 ప్రసంగాలు ప్రతిరోజు. ఉదయము 11:30 గంటలకు బైబిల్ నందలి ప్రశ్నలు, 2:30 గంటలకు మధ్యాహ్నము బైబిల్ గ్రంథములోని దేవుడు, రాత్రి 9:30 గంటలకు యోహాను సువార్త, బైబిల్ వచన ధ్యానం. ఈ 3 కార్యక్రమాలతో పాటు సాయంకాలం 5 గంటలకు మరొక కొత్త టాపిక్ ప్రభువు చిత్తాన్ని బట్టి ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నాము. వీటన్నింటికీ కూడా సహకారులు కావాలి, మీరు ప్రార్థించాలి. అలాగే బ్లెస్సింగ్ టీవీలో సాయంకాలం 6 గంటలకు యోబు గ్రంథం ప్రసారం అవుతోంది. బ్లెస్సింగ్ టీవీలో కూడా మరొక స్లాట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యాజమాన్యంతో సంప్రదింపులు ఉన్నవి, ప్రార్థించండి. బేయర్షబా టీవీ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నము 12:30 గంటలకు కొత్త టాపిక్ ప్రారంభించబోతున్నాం. 12:30 గంటలకు బైబిల్ గ్రంథంలో పేర్లు నమోదు కాని వ్యక్తులు, బైబిల్ గ్రంథంలో పేర్లు నమోదు కాని వ్యక్తులు. కయ్యీను భార్య పేరు లేదు, నోవహు భార్య పేరు లేదు, మనోహ భార్య పేరు లేదు, పేతురు అత్త పేరు లేదు. అర్థమవుతుందా? ఇలాగనమాట. పేర్లు నమోదు కాని వ్యక్తులను గూర్చినటువంటి వర్తమానం 12:30 గంటలకు. అలాగే రాత్రి 8:30 గంటలకు క్రిస్టియన్ కెరియర్ అనే ప్రత్యేక వర్తమానం ప్రారంభిస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. హెచ్సివి ఏసీటీ మూవీస్లో ప్రసారం అయ్యేది రాత్రి 9:30కు హెవెన్లో కంటిన్యూ అవుతూ 3 ప్రోగ్రామ్స్ హెవెన్లో, 2 ప్రోగ్రామ్స్ బైర్షబాలో, 1 కార్యక్రమం మనం బ్లెస్సింగ్లో చేస్తున్నాం. అక్కడికి 6 కార్యక్రమాలు అయ్యాయి. ఇది కాక ప్రేమ సాక్షిలో మనం రాత్రి 7 గంటలకు ఉదయం 11 గంటలకు చేస్తున్న కార్యక్రమాల్లో సమయాలు మార్చుకున్నాం. ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నము 1:30 గంటలకు సమయం కేటాయించబడింది మన కొరకు. వాటిల్లో బైబిల్ గ్రంథములోని స్త్రీలు, కీర్తనల గ్రంథం, ఆ 2 నూతన టాపిక్స్ ప్రారంభించబోతూ ఉన్నాము. కనుక అక్కడికి 9 టాపిక్స్ అవుతాయి. ఒకరోజు డైలీ 9 మెసేజెస్, ఫ్రెష్ స్పెషల్ మెసేజెస్, 9 మెసేజెస్ అవుతాయి. ఇది షెడ్యూల్ చేశాము. ప్రభు చిత్తాన్ని బట్టి ముందుకు కొనసాగటానికి ప్రణాళిక కలిగి ఉన్నాము. 2 లక్షల రూపాయలతో టీవీ కార్యక్రమాలన్నీ కూడాను, మరియు మిషన్స్, ప్రేయర్ టవర్, సిబ్బంది, స్టూడియోస్ మెయింటెనెన్స్ అన్నింటికీ వ్యయం ఉన్నది. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ కుటుంబ పక్షంగా మీరు ఎపిసోడ్స్ నిర్వహించడానికి ముందుకు రావాలి.
ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. చింతాటి కిషోర్ గారు, లలిత గారు, కుసుమ, అను ఇచ్చిన సహకారమును బట్టి బిడ్డలకు కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేను ఊహించని రీతిగా మీరు యేసే పరిష్కారాన్ని విస్తరింపచేశారు. కొన్ని ఆటంకాలు వచ్చాయి ప్రభు, కానీ మీరు అధిగమించారు వాటిని. ఆర్థికంగా మేము ఇంకా కష్టంలోనే ఉన్నాం ప్రభు. మీ నమ్మకత్వం మాకు చాలును, మీ నమ్మకత్వం మాకు చాలును. నీకు అవమానం తేకుండా మాకు సహాయం చేయండి. మాకున్న ఆర్థిక అవసరతలు మీ మహిమలో తీర్చండి ప్రభు. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. మీ కనికరం కోరుతున్నాము. ప్రత్యేకంగా ఈ సమయంలో మీ బిడ్డలు కిషోర్ గారు, లలిత గారు, కుసుమ గారు, అను గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి వీరిని దీవించండి. నేటి వాక్యము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీకు వ్రాస్తూ ఉన్నాను, మీకు చెబుతూ ఉన్నాను. ఒక ప్రాముఖ్యమైన మాట సంతోషము అను పదం ఇక్కడ కనిపిస్తుంది. నా సంతోషము మీ యందు ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణము కావాలి, మీ సంతోషము పరిపూర్ణము కావాలి. నా సంతోషము మీ యందు ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణము కావాలి. ఈ రెండు జరగాలి అని నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను అన్నాడు ప్రభు. ఈ సంగతులు నీకు రాస్తున్నాను. నా సంతోషము మీ యందు ఉండాలి. These things I have spoken to you, that my joy may be in you. నా సంతోషం మీలో ఉండాలి. You should be happy always. Right? You should be happy always. రెండవది, and that your joy may be full. మీ సంతోషం పూర్తిగా ఉండాలి, సంపూర్ణముగా ఉండాలి మీ సంతోషమని నేను కోరుతున్నాను అన్నాడు. ఓవరాల్గా ఒకటే ఆయన కోరుతుంది, అదేమిటంటే మన సంతోషం కోరుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన సంతోషాన్ని కోరుతున్నాడు. యేసు మన సంతోషాన్ని కోరుతున్నాడు. మనకు పరిపూర్ణ సంతోషం కావాలని కోరుతున్నాడు. ఇవాళ ఎవరు కోరతారు పరిపూర్ణ సంతోషం కావాలని? అంటే ట్రూ లవర్, ట్రూ లవింగ్ పర్సన్. సత్యముతో ప్రేమించువాడు మాత్రమే, సత్యముగా ప్రేమించువాడు మాత్రమే మన సంతోషాన్ని కోరగలుగుతాడు. యేసు మనలను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు కనుక మనలో దేవుని సంతోషము పరిపూర్ణం కావాలని కోరుతున్నాడు. మనము కలవరపడుట ఆయనకి ఇష్టం లేదు, మనము కృంగిపోవుట ఆయనకి ఇష్టం లేదు, మనము వ్యధనందుట, బాధనందుట, వేదనందుట ఆయనకి ఇష్టం లేదు. చాలామంది అనుకుంటారు మనం బాధపడుతుంటే ఆయన సంతోషిస్తున్నాడు అనుకుంటారు. యేసు వ్యక్తిత్వం ఏమిటంటే తన శిష్యులు, తన బిడ్డలు, తన ప్రజలు, తన సొంత వారు సంతోషంగా ఉండాలి. అది పరిపూర్ణంగా వారికి దొరకాలి. కనుక ఆ సంతోషం ఏమిటి? ఎటువంటి సంతోషం? ఆయన సంతోషం. అది లోకమిచ్చే సంతోషము వేరు, యేసు ఇచ్చు సంతోషము వేరు. మనం మన యొక్క బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు మనకు కొన్ని ఆర్టికల్స్ గిఫ్ట్కి ఇస్తారు. ఇచ్చినప్పుడు మెల్లమెల్లి మెరిసిపోతూ కొత్తగా తళతళలాడుతూ ఉంటాయి. ఆ తర్వాత
కొంతకాలానికి అవి ఫేడ్ అయిపోతుంటాయి. ఎంతో అపురూపంగా దగ్గర పెట్టి దాచుకున్నటువంటి మనమే దాన్ని తీసుకెళ్ళి చెత్తకుండి లేస్తాం. మొదట అది మనకు సంతోషాన్ని ఇచ్చింది, ఆ తరువాత ఆ సంతోషం తగ్గిపోయింది, అసంపూర్ణంగా అయిపోయింది, సంపూర్ణం కాలేకపోయింది. విచ్ కెనాట్ బి డిస్ట్రాక్టెడ్, చెరపలేనటువంటిది, పాడు చేయబడలేనటువంటి సంతోషం నేను మీకు ఇస్తాను అన్నాడు యేసు ప్రభు. ఒక కొత్త ఇల్లు కట్టుకుంటాం, సంతోషిస్తాం, తర్వాత అది పాతదైపోతుంది, ఆ మోడల్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఒక నూతన వాహనం కొనుక్కుంటాం, సంతోషిస్తాం, కాలం గడిచే కొలది అది పాతదైపోతుంది, సంతోషం ఆవిరైపోతుంది. కానీ యేసయ్య ఇచ్చే సంతోషం పరిపూర్ణమైనది, పరిపూర్ణతలో నివసింపజేసేది, అది తొలగిపోయేది కాదు. కనుక ఈ సంతోషం ఆత్మ సంబంధమైన సంతోషం. మీకు విషయం తెలుసా, నేను 10 ప్రసంగాలు ప్రతిరోజు చెయ్యాలని చెప్పి ఆశపడ్డాను. ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం ఏంటంటే, ఎందుకండి అన్ని ప్రసంగాలు చేయటం? ఐఎమ్ సో హ్యాపీ బై దిస్. నేను ఈ వాక్యాలు చెబుతున్నప్పుడు మీరు నన్ను రోజు చూసుకోండి, ఏ ఛానల్లో చూసినా, ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా ఆనందంగా ఉంటాను వాక్యం చెబుతున్నప్పుడు. నాకు ఆయన నా ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన నాతో ముచ్చటిస్తున్నాడు, నా హృదయాన్ని ఆయన తాకుతున్నాడు, నా హృదయంలో నుండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ భావనలే నన్ను ఒక పులకింత గురి చేస్తాయి. అవి నా శరీరపు అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా చేశాయి నన్ను. అది నాలో అత్యధికమవుతోంది. ఆ ఆనందం ఉందే, అది నాలో అత్యధికమవుతోంది. నేను ఒక రోజున ప్రార్థన చేశానండి, ప్రభువా నీ కొరకు నేను ఎక్కువ వాక్యం చెప్పాలనుకుంటున్నాను, ఓపెన్ మీ ద డోర్స్ అని అడిగాను. ఒక్కసారిగా దేవుడు డోర్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒంగోలులో 3 టీవీ ఛానల్స్ వాళ్ళు ఎదురుకొచ్చారు, విజయవాడలో ఒక టీవీ ఛానల్ వారు ఎదురుకొచ్చారు, హైదరాబాద్లో ప్రేమ సాక్షి ముందుకొచ్చారు, బ్లెస్సింగ్ ఏలూరులో, బైర్షబా ఏలూరులో ముందుకొచ్చారు. డివైన్ వారు అప్పటికే ఒక వారానికి ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. హెవెన్ వారు ముందుకొచ్చారు, ఏసిటీ వారు కంటిన్యూ అవుతున్నాం. మెనీ ఛానల్స్ ఓపెన్, చాలా ఛానల్స్ తెరవబడ్డాయి. తర్వాత ఇంకా కొత్త ఛానల్స్ వాళ్ళు కూడా అడుగుతూ వచ్చారు. దేవా నువ్వు ఎంత గొప్ప కార్యం చేశావు, నాకు ఎంత ఆనందం అయిందో తెలిసిన. నేను 16 సంవత్సరాలు పనిచేస్తే 5600 ఎపిసోడ్స్ చేయగలిగాను. ఈ డిసెంబర్కి 16 వెళ్ళిపోతాయి. 16 సంవత్సరాలకు 5600 ఎపిసోడ్లు చేయగలిగితే ఒక్క సంవత్సరంలో 3000 ఎపిసోడ్లు పైగా వస్తాయి. చూడండి, అంటే 2 ఇయర్స్లో నేను 5600 చేసేయగలుగుతాను. అంటే నా ఆశ ఏమిటంటే, నా ఉద్దేశం ఏమిటంటే, ఎంతగా వాక్యాన్ని వచిస్తామో, అంతగా ధ్యానిస్తామో, అంతగా దేవుని గురించి తెలుసుకుంటామో, అంతగా ఆనందించగలుగుతాము, అంతగా విశ్వాసంలో బలపడతాము. ఆనందం పరిపూర్ణం అవ్వాలి అంటే మొదటి కీర్తనలో రాస్తాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ఆనందిస్తాడు, ధన్యుడు. నేను పగలు వాక్యాలు చెబుతున్నాను కదా, రాత్రిపూట కూడా దేవుని వాక్యాన్ని వేసుకొని కూర్చుంటాను. యూ కాంట్ బిలీవ్ 1:30 to 5 కూర్చున్నానండి ఈ రికార్డింగ్ చేసిన దినాన. ఎర్లీ మార్నింగ్ ఐ రోట్ 9 pages నోట్స్, 9 పేజీల నోట్స్ రాశాను. యూ కాంట్ బిలీవ్ దట్ 3.5 hours పట్టింది నాకు అది రాయటానికి. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. నేను ఎందుకు ఆనందిస్తున్నానో చెబుతున్నాను, మీకు కారణాలు చెబుతున్నాను. నేను బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం మాట్లాడుతున్నాను. మీ సంతోషము పరిపూర్ణము కావాలనని నేను చెబుతున్నాను అన్నాడే. ఈ సంతోషం యేసయ్య ఇచ్చిన సంతోషం, పోయేది కాదు. ఇది
డబ్బులతోటో, తిండితోటో, బట్టలతోటో, ఇండ్లతోటో, కార్లతోటో వచ్చిన సంతోషం కాదు ఇది. వాక్య ప్రకటన చేత, ధ్యానం చేత వచ్చిన సంతోషం, విశ్వాసం వల్ల కలిగిన సంతోషం, నిరీక్షణ వల్ల కలిగిన సంతోషం, దేవుని శక్తిని ఎరుగుట వల్ల కలిగిన సంతోషం, దేవుని యందు నాకు దొరికిన భాగ్యాన్ని తెలుసుకున్నందున నాకు కలిగిన సంతోషం చెబుతున్నాను. బ్లెస్సింగ్ యజమాన్యం నన్ను యోబు గ్రంథం చెప్పమని అడిగారు. ఐఎమ్ సో హ్యాపీలీ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఇప్పటికే నేను 3 సార్లు చెప్పేశాను యోబు గ్రంథం. ఇది 4వసారి నేను చెప్పటం. కాబట్టి నేను చేసినదే కదా అనుకున్నాను. ఒక 3 months డైలీ ఎపిసోడ్స్ చేస్తే యోబు గ్రంథం మ్యాక్సిమం 4 monthsలో అయిపోతుంది. బట్ 1 year చేస్తే బాగుంటుందని అనుకున్నాం మేము. ఈ 1 year చేయాలనుకునేటప్పుడు జరిగింది ఏమిటంటే, మొదటి అధ్యాయం కనుక 27 దినాలు చెప్పగలిగితే, 27 దినాలు లేదా 25 దినాలు చెప్పగలిగితే చాలు అనుకున్నాం. 15 ప్రసంగాలు అయ్యే వరకు బాగుంది, అక్కడక్కడ ప్రసంగాలు కనిపించాయి. ఆ తర్వాత బ్లర్ అయిపోయింది. అరే ఎటు చెప్పినా చెప్పిందే చెప్తున్నామా, చూసిందే చూస్తున్నామా అన్నట్టుగా వచ్చేస్తాను. నేను అనుకున్నాను, ప్రభువా నేను ఎట్లా చెప్పగలుగుతానని. ఒకరోజు అర్ధరాత్రి 2:30 గంటలకు మెళుకు వచ్చింది. బైబిల్ తల దగ్గరే ఉంది, తీసుకున్నాను. యోబు మొదటి అధ్యాయం చూడటం మొదలుపెట్టాను. చేపలలో నీళ్లు కదులుతూ ముందు కాళ్ళ దగ్గర తిరుగుతున్నంత స్పష్టంగా ఎట్లా కనపడతాయో చేపలు నీళ్ళల్లో, అంత స్పష్టంగా ప్రసంగాలు కనపడ్డాయి. ఐ రోట్ 17 మెసేజెస్. 17 కొత్త వాక్యాలు రాశాను. సో అంతకుముందు ఒక 16-15 చెప్పాను. ఇప్పుడు 17-30 అయిపోయాయి. దేవునికి స్తోత్రం. నెల రోజులు దాటామనుకున్నాను. మళ్ళా ఒక 15-20 ప్రసంగాలు మళ్ళీ దొరికాయి అదే అధ్యాయంలో. 60 ప్రసంగాలు అయ్యాయి. మొదటి అధ్యాయంలో 60 మెసేజెస్ వచ్చాయి. ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. కామాలు, పుల్ స్టాప్లు, గ్యాప్స్ అన్నింటి మీద కూడా ప్రసంగాలు మాట్లాడాను. 60 ధ్యానాలు మొదటి అధ్యాయం మీద అయినప్పుడు నా గుండె నిండా ఎంతో ఆనందం ఉంది. పుల్పిట్ కామెంటరీ అని ఒకటి ఉంది. ఇట్స్ అ వెరీ వాస్ట్ అండ్ వెరీ బిగ్ లిటరేచర్ కామెంటరీ. నేను చెప్పిన 60 ప్రసంగాలు మొదటి అధ్యాయం మీద సుమారు 28 గంటల ధ్యానం. ఇఫ్ సంబడి రైట్స్ ఇట్ ఆన్ ద పేపర్, ఇట్స్ మోర్ దాన్ పుల్పిట్. ఇట్స్ మోర్ దాన్ పుల్పిట్, డబల్ దాన్ ద పుల్పిట్. కెన్ యూ ఇమాజిన్? పుల్పిట్లో డిఫరెంట్ ఆథర్స్ రాసి అంత ప్రసంగం అయింది. అది ఒక్కడు రాయలేదు. పుల్పిట్ కామెంట్ ఇట్స్ ఏ కంపైల్మెంట్. అది కూర్చారు, అనేక మంది రాసినవి యాడ్ చేశారు. బట్ ఐఎమ్ అలోన్ స్పోక్ 28 hours ఆన్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జాబ్. నా ఆనందం అంతా ఇంత కాదు. నేను 9వ అధ్యాయంలో ముగించాను యోబు గ్రంథం. 180 ఎపిసోడ్స్ వచ్చింది 9వ అధ్యాయానికి. యావరేజ్గా 20 ప్రసంగాలు చేశాం ఒక్కొక్క చాప్టర్ మీద. నేను ఎందుకు చెబుతున్నానంటే, నా సంతోషం ఏమిటంటే, నా పరలోకంలో నా బహుమానం అధికం అవుతోంది. ఇక మందు 100 రెట్లను, పరమందు నిత్య జీవం అనే కాన్సెప్ట్ నాకు నెరవేరుతోంది. కనుక నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా ప్రజలను ప్రేమిస్తున్నాను. ఈ సుసంపన్న భారతం క్రీస్తును ఎరిగి నిత్య జీవంలో ఉండాలని కోరుతున్నాను. గాడ్ ఈజ్ గివింగ్ మీ మెనీ ఐడియాలజీస్ ఆన్ దిస్. ఎంతో ఆనందిస్తున్నాను. మీ సంతోషం పరిపూర్ణం కావాలి. యేసు కూడా అక్కడే సంతోషిస్తున్నాడు. హీ వాంట్స్ టు సీ దట్ ద ఇండియా విల్ బి సేవ్డ్. హీ వాంట్స్ టు సీ దట్ ద ఇండియా మస్ట్ బి సేవ్డ్. భారతదేశం రక్షించబడాలనే ఆయన సంతోషిస్తున్నాడు. కనుక నా సంతోషం మీ యందు ఉండాలి, మీరు మీ సంతోషం పరిపూర్ణం కావాలని నేను మీకు ఈ మాటలు చెబుతున్నాను. యు మస్ట్ ఆల్వేస్ బి హ్యాపీ. నువ్వు నిత్యం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉంది మీకు ఈ మాట? అవునండి, మనం ఆనందించాలని. అనారోగ్యం ఉన్నా
తొలగిపోని దేవుని సంతోషం. ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోని దేవుని సంతోషం. సమాజంలో సమస్యలున్నా తొలగిపోని దేవుని సంతోషం మనలో పరిపూర్ణం కావాలని దేవుడు మనలను కోరుతున్నాడు. మన పట్ల ఆయన అభిలాష మనం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరొకరిని ఒకడు ప్రేమించవలననుట ఈయన ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాడు. దిస్ ఈజ్ మై కమాండ్మెంట్ దట్ యు లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యు. Greater love has no one than this, that someone lay down his life for his friends. స్నేహితుల కొరకు ప్రాణము పెట్టిన వాడి కంటే ప్రేమించువాడు ఎవడు గొప్పవాడెవడు లేడు. నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను, ఎందుకంటే మీ కొరకు నా ప్రాణం పెట్టబోతున్నానని ప్రభు వారికి చెప్పాడు. యేసు విమోచన క్రయధనంగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఒక కథ నాకు వాట్సాప్లో దొరికింది, నేను చెబుతాను, జాగ్రత్తగానండి. ఒక ఆమె పాపం చేసి పట్టుబడింది, కోర్టుకు తీసుకొచ్చారు. ఆమె బోరున కింద పడి ఏడుస్తోంది, సేవ్ మీ, సేవ్ మీ, సేవ్ మీ, ఫర్గివ్ మీ అని ఏడుస్తోంది. ఎవరు పట్టించుకోవట్లేదు ఆవిడని, ఎవరు వాదించేవారు లేరు ఆవిడికి. అప్పుడు ఒక యవనస్తుడు వచ్చి ఆమె కొరకు చాలా గట్టి పోరాటం చేసి ఆమెను విడిపించాడు, కష్టపడి విడిపించాడు. ఆమె చాలా సంతోషపడి అతనికి సాగిలపడి నమస్కరించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మరలా ఆమె పాపం చేసి నేరం చేసి తీసుకుని వచ్చి మళ్ళీ అక్కడే బోన్లో నుంచోబెట్టారు. తీరా ఆవిడ జడ్జి సీట్లో చూసేటప్పటికి ఒకప్పుడు తన కొరకు వాదించిన న్యాయవాది న్యాయమూర్తిగా కూర్చునున్నాడు. ఆమెకి ఇంకా సంబరం అయిపోయింది. నా కొరకు ఒకప్పుడు వాదించిన ఆయన ఇప్పుడు న్యాయమూర్తి కనుక నా కొరకు వాదించి నన్ను క్షమించి వదిలేస్తాడు అని అనుకుని నవ్వుతూ అంది, నేను వచ్చానండి అని. అప్పుడు ఆయన చెప్పాడమ్మా, అప్పుడు నేను న్యాయవాదిని, ఇప్పుడు నేను న్యాయమూర్తిని. నీ కొరకు వాదించినప్పుడు నేను న్యాయవాదిని. ఐఎమ్ an advocate at the time when you are here. Now I am a judge. అప్పుడు నేను వకీలును, వాదించి విడిపించేవాడిని. ఇప్పుడు తీర్పు తీర్చు సీట్లో కూర్చున్నాను. ఐ కాంట్ హెల్ప్ యూ. జడ్జిమెంట్ ఇచ్చేశాడు, తీర్పు తీర్చాడు. మై ఫ్రెండ్స్, యేసుక్రీస్తు మన కొరకు న్యాయవాది, ఉత్తరవాది. మన కొరకు పోరాడాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. హీ డైడ్ ఫర్ అస్, హీ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ అస్ టు సేవ్ అవర్ లైఫ్. మన ప్రాణం కాపాడటానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆయన మనకు ఉత్తరవాది అయ్యాడు, మన కొరకు వేడుకున్నాడు. ఆయన రేపు న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఆయన ముందు నిలబడి దోషిగా నిలబడితే మన న్యాయవాదేలు అనుకోబాకు, ఆయన తీర్పరకు వస్తున్నాడు. ఆయనకు నిన్ను అగ్నిగుండాన్ని వేసేస్తాడు. ఆస్క్ ఫర్గివ్నెస్ టుడే, డు నాట్ సిన్ నో మోర్. నో మోర్, సిన్ నో మోర్. ఇక వెళ్ళి పాపం చేయబాకు. మారు మనసు, పశ్చాత్తాపం మనకు రావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు వాదించాడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నా స్నేహితులై ఉంటారన్నాడు. ఇది చాలా అద్భుతమైన మాట. రేపటి దినం నేను జ్ఞాపకం చేస్తాను. వాక్యాన్ని ముగిస్తున్నాను. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించారా? యేసుక్రీస్తు ప్రభువు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇప్పుడు రేపు న్యాయాధిపతికి వస్తాడు. శిక్ష తప్పదు. మారు మనసు పొంది విశ్వాసం ఉంచినటువంటి వారు పరిపూర్ణ సంతోషం పొందుతారు.
ఆ సంతోషం పరిపూర్ణత వైపు వెళ్ళేట్లు దేవుడు చేస్తారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. యు మస్ట్ సీక్ ద సోల్స్, సీక్స్ ద పీపుల్ అండ్ దేర్ సాల్వేషన్. ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు నువ్వు ఎదురు చూడాలి. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాడి కంటే ఎక్కువ ప్రేమించిన వాడు లేడు. మన స్నేహితుడు యేసుక్రీస్తు, మనం ప్రేమించిన వాడు యేసుక్రీస్తు, మనల్ని అందరికంటే ప్రేమించిన వాడు యేసుక్రీస్తు. ఈ రాత్రి వాక్యధానమునకు సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు గన్ బజార్ నివాసితులు చింతాటి కిషోర్ లలిత గారు, కుసుమ అను గారు సహకరించారు. దేవుడి ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చింతాటి కిషోర్ గారు, లలిత గారు, కుసుమ గారు, అను గారిని దీవించండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. రేపటి వాక్య ధ్యానములో మరల మేము వివిధ సందర్భాల్లో కలుసుకునే పర్యంతం కృప చూపండి. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.